దుర్గ అయితే అలా కూర్చుని ఉంటుంది. అక్కడికైతే విజయేంద్ర ఇలా అంటూ ఉంటాడు దుర్గతో, నాకెందుకో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లుగా ఉంది, ధీరు మనకి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపించింది అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి దుర్గ అయితే కథ మళ్ళీ మొదటకు వచ్చింది అనేత అంటూ ఉంటుంది. అలా అనగానే దుర్గ తన గతంలో జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రక్షిత వాళ్ళు చేసింది, తను అమ్మవారిని పూజించడం, అక్కడికి ధీరేంద్ర రావడం, అవన్నీ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా గుర్తు చేసుకొని ధీరేంద్ర పతనాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మళ్ళీ వాడు కథ మొదలు పెడితే దానికి పతనం చేసేది కూడా నేనే అని దుర్గ అయితే అనుకుంటూ విజయేంద్రతో అయితే అంటూ ఉంటుంది. ఇక విజయేంద్ర కూడా అది ఖాయం, అది నిజమే అనేది అంటూ ఉంటాడు. ధీరేంద్ర అయితే చాలా పొగరగా దుర్గ వాళ్ళ అయితే చూస్తూ ఉంటాడు. దుర్గ కూడా ధీరేంద్ర పతనం మళ్ళీ నా చేతిలోనే అని అంటూ అలా ఉంటుంది.